దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. దేశంలోని 557 నగరాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహించారు. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషలలో పెన్ పేపర్ విధానంలో నిర్వహించబడింది. అలాగే సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ ని నిర్వహించారు. అయితే సెల్ ఫోన్స్ పనిచేయకుండా పరీక్ష కేంద్రాల్లో జామర్స్ ని అధికారులు ఏర్పాటు చేశారు. పకడ్బందీ పర్యవేక్షణలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష మరొక 5-10 నిమిషాల్లో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి ఎగ్జామ్ 5 గంటల 20 నిమిషాలకి పూర్తి కానుంది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా గంట హాఫ్ అన్ అవర్ ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి నిబంధనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 1.5 లక్షల వరకు కూడా తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య అండర్ గ్రాడ్యుయేట్ ఏదైతే ప్రవేశం కోసం ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దాదాపుగా 706 కాలేజీల ప్రవేశాల కోసం ఈ 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1,50,000 వరకు కూడా అప్లై చేసుకున్నారు. అయితే ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేట్ అయితే మాత్రం లోపలికి అనుమతించము అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే అందరూ కూడా చేరుకున్నారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఇటు పరీక్ష నిర్వహణ కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ముందస్తుగానే చేరుకున్నారు. నిబంధనలు ఏవైతే డ్రెస్ కోడ్ కావచ్చు, వాళ్ళతో తీసుకెళ్లాల్సినటువంటి వస్తువులు కావచ్చు, అలాంటివన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించడం జరిగింది. మరొక 5-10 నిమిషాల్లో కూడా ఎగ్జామ్ ముగియనుంది. దాదాపుగా 557 నగరాల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు. ఇతర దేశాల్లో కూడా దాదాపుగా 14 దేశాల్లో ఈ నీట్ ఎగ్జామ్ను నిర్వహించినట్టు అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే త్వరలో రానున్నాయని చెప్పేసి చెప్తున్నారు. 706 కాలేజీలలో ప్రవేశాల కోసం అయితే ఈ ఎగ్జామ్ను అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు కూడా ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడే ఎగ్జామ్కి హాజరయ్యారు. ఏదైతే ఫుల్ షర్ట్ లేకుండా, షూస్ లేకుండా, అదేవిధంగా కొన్ని నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే సూచనల మేరకు హాల్ టికెట్ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ కావచ్చు, ఒక ఐడి ప్రూఫ్, వాళ్ళతో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని ఎగ్జామ్ కేంద్రానికి హాజరయ్యారు. లోపలికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ విధానంతో లోపలికి ఎంట్రన్స్ అంటే అటెండెన్స్ ఇచ్చిన తర్వాతనే పరీక్ష హాల్ లోపలికి కూడా విద్యార్థులను అలో చేయడం జరిగింది. అయితే మరొక 5-10 నిమిషాల్లో ఎగ్జామ్ అయితే ప్రశాంతంగానే పూర్తి కానుంది. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్.